విజయం సాధించానన్నట్టుగా ట్వీట్లు పెట్టి బయటకు వచ్చాడు. బేసిక్గా చైనా ట్రంప్ను అర్థం చేసుకుంది. చైనా తన బలాన్ని అర్థం చేసుకుంది. దానికి అనుగుణంగా ఒక స్ట్రాటజీ నడిపింది. వాళ్ళ బలం ఏంది? 2 రకాలుగా ఆలోచించారు. మొట్టమొదటిది ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లో మనకు మొనోపలి ఉంది. దీనిని వెపనైజ్ చేద్దాం. సో మొత్తం దాని ఎక్స్పోర్ట్ను స్టాప్ చేశారు. స్టాప్ చేయటంతో ఈ గ్రీన్ ఎనర్జీ బేస్డ్ వెహికల్స్ మిగిలినవి ఏవైనా కానీ అన్నీ స్టాండ్ స్టిల్కి వచ్చాయి. అమెరికన్ ఎకానమీలో ఒక పెద్ద జోల్ట్ వచ్చేసింది. అదొక పెద్ద జోల్ట్ ఇచ్చారు. అంతటితో ఆగలే. ట్రంప్ బేసిస్ ఏంది? ట్రంప్కు ఉన్న పెద్ద బేసు అగ్రికల్చరల్ బేసు. సోయాబీన్ ఫార్మర్సు ఒక పెద్ద బేసు. ఈ సోయాబీన్ను పెద్ద ఎత్తున కొంటున్నటువంటి కంట్రీ చైనా. బేసిక్గా వాళ్ళు పిగరీ పెద్ద ఇండస్ట్రీ చైనాలో. పోర్క్ కన్సంప్షన్ మొత్తం వరల్డ్ వైడ్లో ఎక్కువ చైనాలోనే ఉన్నది. దీనికి కావాల్సిన సోయా మీలు, సోయా గ్రెయిన్స్ పెద్ద ఎత్తున కొంటూ ఉన్నటువంటి కంట్రీ చైనా. వాటిని కొనటం ఆపేసింది. దీంతో ఏమైంది? వీడికి ఉన్న ఒక పెద్ద కాన్స్టిట్యుయెన్సీలో దెబ్బ వచ్చింది. అందుకనే ఆ టైంలో ఈ సోయాబీన్ను మన దేశం నెత్త మీద రుద్దడానికి ప్రయత్నం చేశాడు, మనకు ఎక్స్పోర్ట్ చేసి. కాస్త గట్టిగానే ఆ విషయంలో, అంటే చైనా అంత స్ట్రాంగ్ ఎకానమీ మంది కాకపోయినా కానీ స్ట్రాంగ్ లీడర్ ఉండబట్టి మోడీ